హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే కోడిగుడ్లు తీసుకున్నానండి. కోడిగుడ్లు అయితే ఒక 3 గుడ్లు తీసుకున్నాను. అలాగే 2 ఎండుచేప ముక్కలు కూడా తీసుకుని, వంకాయలు ఉన్నాయి. వంకాయ చిన్న టమాటా వేసి ఎగురు అనేది పెడుతున్నాను. రోజువారీ మా వంటకాల్లో ఏవైతే వంటకాలు నేను చేస్తుంటానో అవే మీకు అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను కదా ఫ్రెండ్స్. ఈ రోజైతే మా ఇంట్లో కర్రీ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది చాలామంది ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఎండు చేపలు ఇష్టపడేవారు కూడా చాలామంది ఉంటారు. అలాగే ఎండు చేపలు ఏ విధంగా ఇష్టంగా తింటారు, అలాగే ఏపుడు, కొంతమంది ఈగురు, కొంతమంది పులుసు, అలా రకరకాలుగా తింటూ ఉంటారు కదా. మీకు ఎండు చేపలు అంటే ఇష్టమా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కాకపోతే హెల్త్ పరంగా అయితే ఎండు చేపలు తక్కువ తినడమే మంచిదని నేను అనుకుంటాను. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి. ఇది ఎక్కువగా అత్తయ్యకి, మా వారు కూడా కొంచెం టేస్ట్ కోసం బాగుంటుందని తింటూ ఉంటారు. వాళ్ళు తింటున్నప్పుడు కొంచెం వేసుకుంటాను, కానీ నాకు అంత ఇష్టంగా అయితే తిన్ను. నాన్ వెజ్ అనేది నేను సాధారణంగా తినడం తక్కువే. అయినప్పటికీ కూడా ఇంట్లో అయితే వాళ్ళకి ఇష్టమైన విధంగా మా వారికి ఏం కావాలని నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజైతే కోడిగుడ్లు 3 గుడ్లు తీసుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఎప్పుడైనా సరే కొంచెం పేలకుండా ఉండాలంటే నాట్లు పెట్టుకుని వేపుకున్నట్లయితే చక్కగా నూనె, పసుపు కూడా వెళ్ళి కోడిగుడ్డుగా కూడా టేస్ట్గా బాగుంటుంది. ఇందులోనే 2 ఎండుచేప ముక్కలు కూడా తీసుకుని వేసుకున్నాను. ఎండుచేపలు అంతకు మించి ఎక్కువగా వేసుకున్న హెల్త్కి అయితే మంచిది కదండి. టేస్ట్ కోసమే కనుక నేను 2 చిన్నవి ఎండుచేప ముక్కలు మాత్రమే తీసుకుని వేపుకుంటున్నాను. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత గుడ్డలతో పాటు తీసి పక్కన పెట్టుకుంటాను ప్లేట్లో. దీనికోసం అయితే నేను కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే 2 వంకాయలు తీసుకున్నానండి, పెద్ద సైజు. అవి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా 4-5 పచ్చిమిర్చిలు కూడా కొంచెం చీలికగా కట్ చేసుకున్నానండి. చిన్న టమాటాకాయ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే కనుక టమాటా ఇష్టంగా తినేవాళ్ళు టమాటా అనేది కొంచెం పెద్ద సైజు కాయలు అయితే మీరు ఒక 2-3 అన్న వేసుకోవచ్చు. అంటే మీకు గుజ్జు ఎక్కువ కావాలి, కొంచెం పులుపుదనం కావాలనుకున్న వాళ్ళు అలా కూడా వండుకోవచ్చు. కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగానే వండుతున్నానండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది పచ్చిమిర్చి ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు కూడా ఉంటారు. పచ్చిమిర్చి కారం కూడా మంచిదే హెల్త్కి అయితేని. ఎందుకంటే కడుపులో మంటలు అవి రావడం అనేది, ఎసిడిటీ కానీ ఫామ్ అవడం కూడా ఉండదంటండి పచ్చిమిర్చి తినడం వల్ల. నేను గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసినప్పుడు అయితే చూశాను, పచ్చిమిర్చి కారం హెల్త్కి అయితే మంచిదేనంట. కాకపోతే ఎండుమిర్చి కారం అనేది కొంచెం తక్కువ తినడమే మంచిది. ఎందుకంటే అది మనకి ఎండుమిర్చి ఆడించి కారం వేస్తూ ఉంటాం కనుక మనకు కర్రీస్లో అది ఏంటంటే తేలిపోయి దానివల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ పచ్చిమిర్చి అయితే పర్వాలేదంటండి. పచ్చిమిర్చి కారం మీరు ఎంతైనా తినచ్చు. ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయ ఇవన్నీ మగ్గిన తర్వాత నేను ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఉప్పు అయితే 1 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎండుచేప ముక్కలకి కొంచెం ఉప్పు ఉంటుంది, అది చూసి దాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువగా ఉప్పు అయినా మళ్ళీ తినలేం కదా. ఏదైనా సరే సంపాల్లో ఉంటేనే బాగుంటుంది కారం, ఉప్పు అదిని. ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమీ వేయట్లేదండి. ఇది ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి కర్రీస్. మీకు ఇష్టమైతే కనుక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తినేవాళ్ళు, బాగా అలవాటు ఉన్నవాళ్ళు, మీకు నచ్చితే కనుక అలా వేసుకోండి. ఎందుకంటే ఈ కర్రీ అనేది ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. గుడ్లు కూడా వేపుకున్నాం కనుక కమ్మదనం అనేది బాగుంటుందండి. కారం అనేది నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. కారం కూడా కొద్దిగా వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసి కొంచెం వేసాను అంతేనండి. ఎందుకంటే కారం అనేది కొంచెం బాగా ఘాటుగా ఉంటుంది, అందువల్ల చూసి వేసుకుంటున్నాను. ఈ కారంతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు, వంకాయ, టమాటా ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లో వేసి కొంచెం వాటర్ వేసుకుంటే గుడ్లు కూర అనేది అలాగే ఎండు చేపలతో పాటు చక్కగా ఉడికి బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేసినా కూడా బాగోదు, అలానే అసలు వాటర్ తక్కువ వేసినా బాగోదు. సంపాళ్ళలో వేసుకుని మీరు కర్రీ అనేది దగ్గరికి గిరి వరకు ఇరిచుకుంటే సరిపోతుందండి. మీరు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, ప్రతిరోజు వంటకాలు చూపిస్తున్నారు, ఇంకేం చూపించలేదా అని. మనది కుకింగ్ ఛానల్ కనుక నేను ఎక్కువ వంటకాలు అవి చూపిస్తూ ఉన్నాను. అలాగే పూజలు అవి చేసినప్పుడు పూజ వీడియోస్ కూడా చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా వారితో కలిసి బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను వ్లాగ్స్ చేసేటప్పుడు అయితే నేను కంపల్సరీ వ్లాగ్ చేసుకోవడానికి చూపిస్తాను. ఎందుకంటే మన ఛానల్ ఇంకా గ్రోత్ ఇప్పుడు అందుకుంటుంది కనుక నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టడం అయితే కొంచెం తక్కువైంది. దానివల్ల ఛానల్ కూడా ఫ్రీజ్ అయ్యే ఇదిలో వచ్చేసింది. అందువల్ల నేను వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ వచ్చాను. యూట్యూబ్ చేయాలా వద్దా అని కూడా అనుకునేదాన్ని. మా వారైతే కంటిన్యూ చేయమన్నారన్న ఉద్దేశంతో చేస్తూ వచ్చాను. ఈ ఛానల్ గ్రోత్ కొంచెం అందుకున్న తర్వాత కొంచెం ఛానల్లో కూడా కొంచెం బాగున్నది అని అనిపించిన తర్వాత అప్పుడు నేను కనపడదాం అనుకుంటున్నానండి. అప్పటి వరకు నాకైతే కనిపించడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను. అందులో అయితే ఏంటనేది మీకు త్వరలో చెప్తాను ఫ్రెండ్స్. నేను ఈ కుకింగ్ ఛానల్ కాకుండా ఇంకా వేరే క్రాఫ్ట్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.